ఇంట్లో పెట్టిన డబ్బు ఎలా మాయమయ్యాయి? ఎవరు తీసుంటారు? మావయ్య చూడండి మావయ్య, ఇది ఎవరిది? ఎవరిదై ఉంటుంది మావయ్య ఇది? అది బంగారాజు మఫ్లర్. ఇది ఇక్కడుందంటే బంగారాజే డబ్బులు తీసుంటాడు మావయ్య. బంగారాజు అలాంటివాడు కాదు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేమవుతాయా? అవునే, వెళ్ళడుగుదాం పదండి. అమ్మయ్యా, బుక్ చేశాం. బంగారాజు, బంగారాజు! అయ్యగారు, ఏంటయ్యా? నువ్వేమైనా మా గదిలోకి వెళ్ళావా బంగారాజు? లేదయ్యా. మరి నీ మఫ్లర్ మామయ్య గారి రూమ్లో ఎందుకుంది? ఆ మఫ్లర్ ఆ గదిలోకి ఎలా వెళ్ళిందో నాకు తెలీదయ్యా. మర్యాదగా నిజం చెప్పరా. ఆ 10 లక్షలు కొట్టేసింది నువ్వే కదా? అమ్మా, నాకే పాపం తెలీదమ్మా. నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవురా. నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. నిన్ను చెప్పు. కార్తిక్ గారు, వద్దు కార్తిక్ గారు, ప్లీజ్ వదిలేండి కార్తిక్ గారు. చెప్పరా కార్తిక్ గారు. చెప్పు. కార్తిక్, నువ్వు ఆగు. మాయా ఆగు, తనని కొట్టకు. నిజం చెప్పు బంగారాజు. ఆ డబ్బు కుబేరుడు వాళ్ళ చెల్లి పెళ్లి కోసం తెచ్చినవి. ఆ డబ్బులు లేకపోతే ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోతుంది. నిజంగా నాకేం తెలీదయ్యా. మా అమ్మ మీద ఒట్టయ్యా. ఆ డబ్బులు నేను తీయలేదు. ఆ మఫ్లర్ మీ గదిలోకి ఎలా వెళ్ళిందో కూడా నాకు నిజంగా తెలీదయ్యా. రేయ్, దాని కాళ్ళొచ్చి వెళ్ళాయంట్రా నిన్ను. ఏ కార్తిక్, ఆగు. కాసేపు మీరు ఆగండి మావయ్య. వీడి కాళ్ళు చేతులు విరిచైనా సరే నిజం చెప్పిస్తాను నిన్ను. ఆగు కార్తిక్, అలా చేయి చేసుకోకూడదు. కొట్టకుండా తిట్టకుండా నిజం బయటికి ఎలా వస్తుంది? పోలీసులకు ఫోన్ చేయ అర్జున్. వాళ్లే వచ్చి నిజం బయట పెట్టిస్తారు. అమ్మో, పోలీసులు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. నిజమే మావయ్య, పోలీసులు వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏంటి? ఈ బంగారాజు యామిని గారింటి పనుడు కదా బామ్మగారు. ఇప్పుడు ఇతని మీద మనం కేసు పెట్టామంటే యామిని గారు మనల్ని అపార్థం చేసుకుంటారు. మనం కావాలని వాళ్ళ ఇంటి పనుని ఇరికించామని చెప్పి మన శ్రావ్య మీద పగబడతారు. అది కూడా నిజమే. అసలే ఆవిడికి పట్టింపులు ఎక్కువ. మరిప్పుడేం చేద్దామంటారు? పోయిన డబ్బుల గురించి ఎలా తెలుస్తుంది? వీణ్ణి 4 పీకితే వీడే నిజం చెప్తాడు. చెప్పరా. కార్తిక్ గారు, వదిలేండి కార్తిక్ గారు, ప్లీజ్. చెప్తావా లేదా? చెప్పరా.
కార్తీక్ గారు వద్దు, అయ్యో. చెప్పు. వద్దండి, అయ్యో నిజం వద్దండి, చెప్పు. ప్లీజ్ కొట్టకండి. చెప్పు. అయ్యా నాకేం తెలియదు చెప్పు. నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవరా? అయ్యా చెప్పరా? నాకు తెలీదయ్యా, చెప్పు. నేనేం చేయలేదయ్యా. చెప్తావా లేదా? చెప్పు. అయ్యా మీరు నన్ను కొట్టినా చంపినా నాకే పాపం తెలీదయ్యా. నేను దొంగని కాదయ్యా. నిజంగా నాకేమీ తెలీదయ్యా. మీరు కొట్టినా చంపినా నాకేం తెలీదయ్యా. నిన్ను ఇలా కాదురా, కార్తీక్ గారు నిన్ను. ఆగు కార్తిక్, ఆగు. అతను తెలీదు అంటున్నాడు కదా, వదిలే. ముందు ఈ వెధవని ఇంట్లోంచి బయటకి గింటేయండి. అమ్మా ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. అయ్యా అయ్యా నేను ఇక్కడే ఉంటానయ్యా. ఏంట్రా ఉండేది? పద పదరా. అయ్యా 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 పద. అయ్యా అయ్యా కార్తీక్ గారు అయ్యా అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా. నేను వెళ్ళరా. తప్పు చేయలేదు వెళ్ళు. అయ్యా. అయ్యా వద్దండి. అయ్యా చూస్తావేంట్రా? పో ఇక్కడ నుంచి. నేనే తప్పు చేయలేదు బాబు. చెయ్యని తప్పుకు నా మీద నిందేస్తున్నారు. నేను నిర్దోషాన్ని తేలే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒక్కడు కూడా కదలను. వెళ్ళకపోతే నీ చావు నువ్వు చావు. థు. నువ్వేం కంగారు పడకు. పెళ్లిలోపు ఎలాగోలా నేను డబ్బు అరేంజ్ చేస్తాను. ఇదంతా నా వల్ల జరిగిందయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఎవరో డబ్బులు ఎత్తుకు వెళ్తే నువ్వేం చేస్తావు కుబేరా? బాధపడకు. మీ చెల్లి పెళ్లి జరిపించే బాధ్యత నాది కుబేరా. డబ్బులు అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళు. అలాగేనయ్యా.